హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వ్లాగ్. ఈ రోజైతే కొంచెం లేవడం లేట్ అయ్యింది. నేనైతే ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 6:30కి లేచి వాటర్ అనేది పడతాను. సో ఈ రోజైతే 9:30 అయిపోయింది లేవడం. మరి ఎందుకో తెలీదు, చాలా లేట్ అయిపోయింది. సో ఈ రోజు వ్లాగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. మీకైతే ఒక అద్భుతాన్ని చూపిస్తాను. అద్భుతం అంటే అద్భుతం కాదు, ఒక ఒక ప్లాంట్ అన్నమాట. అది అది తులసి మొక్క. మీకు చూపిస్తాను పదండి. నా బ్యాక్ సైడ్ ఉంది, ఇదే తులసి మొక్క. ఈ తులసి మొక్క చూసారా? ఎర్లీ మార్నింగ్ లెగిసి దీన్ని అయితే పూజిస్తారు మా ఇంట్లో వాళ్ళు. ఇదంతా మొక్కలే, తులసి మొక్కలే ఇవన్నీ. చూడండి, ఇవన్నీ తులసి మొక్కలే. చాలా క్యూట్ గా ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కొన్ని అయితే వాడిపోయాయి, చాలా వరకు వాటర్ లేక వాడిపోయింది ఏమో తెలియదు. చాలా వరకు ఇదైతే వాడిపోయింది, వాటర్ అనేది పోయలేదు. 2 days నుంచి వాటర్ రాలేదు, ఈ రోజు వచ్చింది. సో తులసి మొక్కని చాలా పవిత్రంగా పూజిస్తారు. సో దాన్నేమో పీఠాలా కట్టేసి, పీఠం మీద ఇది కొండతో చేసిన తర్వాత ఒక కొండ టైప్ ఆకారంలో ఇది పెట్టేసి, దాంట్లో మట్టి పోసిన తర్వాత తులసి మొక్కని పూజిస్తారు. ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది ఇటు సైడ్. తులసి మొక్కతోని ఒక ఫోటో అయితే తీసుకున్నాం. సో నాకైతే విపరీతంగా ఆకలి అనేది వేస్తుంది, ఏదైనా తినాలనిపిస్తుంది. సో నాకు ఎర్లీ మార్నింగ్ టిఫిన్లు భోజనాలు అయితే ఇష్టం ఉండదు. నేను ఫ్రూట్స్ తీసుకుంటాను కాబట్టి ఫ్రూట్స్ అయితే తినడానికి వెళ్తున్నాను. పదండి. ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ 10 అయిపోతుంది కదా టైం. సో నేను లేవడమే చాలా లేట్ గా లేచాను. సో అందుకోసం అనేసి మరి ఆ టిఫిన్లు ఏమి ఉండవు. అఫ్ కోర్స్ ఉన్నా సరే నాకు టిఫిన్లు నచ్చవు. నేనైతే ఫ్రూట్స్ తీసుకుంటాను. పదండి. ఫ్రూట్స్ అయితే తీసుకోవడం జరిగింది, తీసుకున్నాను ఫ్రూట్స్. బుజ్జి బుజ్జి యాపిల్, ఒక దానిమ్మ, 3 చిన్న రేపళ్ళు, ఒక పెద్ద రేపండు. సో ఇది ఈ రోజు నా ఫుడ్ అన్నమాట, ఎర్లీ మార్నింగ్. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ నేను భోజనం చేస్తాను. సో ఇది ఇక్కడ పెట్టేసి నేనైతే అక్కడ కూర్చొని తినేస్తాను. ఇది కొంచెం ఎండ తగులుతుంది కదా, ఎండ తగిలితే బాడీ అనేది కొంచెం హీట్ ఎక్కుతుంది, కొంచెం ఈజీగా ఉంటది నాకైతే సర్వైవ్ అవ్వడానికి ఉండే. ఇదే ఈ రోజు నాకు బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కి అయితే నేను రెడీ అయిపోతాను. ఇప్పుడు టైం ఏమో 10:30 అవుతుంది. ఇదే నా బ్రేక్ఫాస్ట్. మా పునర్వి వచ్చింది ఇప్పుడే. పునర్వి, ఏం తింటున్నావు నువ్వు? నాకు కొంచెం ఇవ్వ, నాకు కొంచెం ఇది ఇచ్చింది. బాగుంది బాగుంది. పునర్వి ఎక్కడికి? వాటర్ కా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. చాలా సాఫ్ట్ గా ఉంది. దీన్ని దానిమ్మ అంటారు, బత్తాయి అంటారు, నాకు తెలియదు. దీన్ని మీరే కామెంట్ చేయండి, నాకైతే తెలియదు. సో దీంట్లో అయితే 1 2 3 4 5 6 7 8 9 10 పీసెస్ అయితే ఉన్నాయి దీంట్లో. కావాలా? ఇది యాపిల్, టేస్టీగా ఉంది. ఇది పెద్ద నేరేడు పండు, టేస్టీగా ఉంది. ఇది చిన్న నేరేడు పండు, టేస్టీగా ఉంది. హాఫ్ అయితే తినేసానా. బాగుంది. బాగుంది. ఇదైతే బుజ్జి బుజ్జిగా చిన్న చిన్నగా ఎంత బాగుందో చూసారా.
నాకు ఇది చాలా ఇష్టం, చిన్న నారెడి పండు అంటే. మ్మ్. బాగుంది. అంత బాగానే ఉంది కానీ విపరీతమైన ఎండ. అసలు పైనుంచి ఎండ అయితే విపరీతంగా ఉంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. అసలు చలికాలంలో ఇంత ఎండ ఏంట్రా బాబు అనేసి నేను పిచ్చెక్కిపోతున్నాను, పిచ్చి అయిపోయాను అనుకో. మ్మ్. మా పునర్వి అయితే వాటర్ తాగడానికి వెళ్ళింది, అది వస్తది. మా పునర్వి నాకు మా చెల్లి కూతురు. సో వరుసకి నేనైతే మా అయ్య అవుతాను అన్నమాట. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవే నా బట్టలు ఇవి. చూద్దాం. చూసారుగా, ఇది నా హ్యాంగర్. సో మొత్తం తీసేద్దాం. ఇది నా స్వెటర్, ఇది నా టీ షర్ట్, ఇది నా షర్ట్. సో ఇవి ఈరోజు ఉతకాల్సిన బట్టలు ఇవి. అన్నట్టు మర్చిపోయాను, బట్టలు అయితే తీసాం కానీ సర్ఫ్ పౌడర్, కంఫర్ట్ అవి కొనడం అయితే మర్చిపోయాను. సో ఇవి ఇక్కడ ఉంచేసి అవైతే షాప్ దగ్గరికి వెళ్ళి కొనిస్తేద్దాం కదండి. సో బేసిక్ సెన్స్ అన్నమాట. ఎవరైనా సరే సర్ఫ్, కంఫర్ట్ ఇవన్నీ కొన్న తర్వాత బట్టలు తీయడం జరుగుతుంది. నేనేమో రివర్స్, ముందు బట్టలు తీసేసి తర్వాత అవి కొనడానికి వెళ్తున్నాను. సో పదండి షాప్కి అయితే వెళ్ళిపోదాం కంఫర్ట్ కొనడానికి. సో ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చాం. సర్ఫ్ ప్యాట్ ఒకటి ఇవ్వు. సర్ఫ్ ప్యాట్ ఒకటి ఇచ్చారు. కంఫర్ట్ లేదా? కంఫర్ట్ లేదా? ఎంతది? ఓకే, 20 రూపాయలు ఇచ్చాను. కంఫర్ట్ లేదంట, ఓన్లీ సర్ఫ్ ప్యాట్ ఒకటి ఇచ్చారు. పదండి. బట్టలు అయితే తీసుకుని వెళ్ళిపోదాం పదా. తీసుకుని వెళ్ళిపోయి నానబెట్టేద్దాం. సో ఈ బట్టలు అయితే ఇక్కడ వేసేసాను. ఇక్కడ అవి నా బ్యాట్స్, అవి నా బ్యాట్లు ఇవి. ఇక్కడ నేను వేస్తాను బట్టలు. సో అదేమో దీంట్లో సర్ఫ్ వేసి నానబెట్టాలి. నానబెట్టి ఒక 1 అవర్ 2 అవర్ తర్వాత ఏమో నేను బట్టలు అనేది ఉతకడం జరుగుతుంది. సో పదండి నానబెడదాం. ఫస్ట్ గా అయితే చింపాను, చింపేసి వేస్తున్నాను. సో ఇది ఏమో ఓన్లీ బ్లాక్ కలర్ డ్రెస్సుల కోసం దీంట్లో నానబెడతాను. దీంట్లో అయితే ఓన్లీ వైట్ వైట్ వాష్ అన్నమాట. ఓన్లీ వైట్ బట్టల కోసమే ఇందులో నేను నానబెట్టడం జరుగుతుంది. సో పదండి వెళ్ళిపోదాం. సో ఇది ఓన్లీ బ్లాక్ కలర్ కోసం. బ్లాక్ కలర్ డ్రెస్సులు ఏమో దీంట్లో వేస్తాం. దీంట్లో వేసేసాను. సో ఇది ఫైనల్ గా, ఇది కలర్ డ్రెస్సులు, ఇదేమో వైట్ డ్రెస్. ఇది రెండు మిక్స్ చేసాం అనుకో, కలర్ పోయింది, కలర్ పోయి ఆ వైట్ డ్రెస్సులు కూడా అంటేస్తుంది. సో ఫైనల్ గా అయితే మూత అయితే పెట్టేసాను. ఇది మళ్ళీ 1 o'clock 2 o'clock అయితే ఇది వాష్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా బట్టలు అయితే నానబెట్టేశాను. 1 o'clock 2 o'clock ఆ టైంకి అయితే నేను బట్టలు అయితే ఉతుకుతాను. ఎందుకంటే అక్కడ కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి, చలికాలం కాబట్టి కొంచెం ఎండ తగ్గితే, ఎండ అనేది మన బాడీ మీద తగిలితే కొంచెం ఈజీగా ఉంటుంది వాష్ చేయడానికి. సో అంటే నేను కొంచెం వాటర్ ఫియర్ అనమాట నాకు ఉంది. వాటర్ అంటే కొంచెం దూరంగా వెళ్తా, చలికాలం మరీ దూరంగా వెళ్తాను. సో ఇక్కడైతే నేను పెట్టేశాను అవి. మళ్ళీ 1 o'clock అయితే వాష్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ బట్టలు అయితే ఉతికేయడం అయిపోయింది. నేనైతే ఎట్లా ఉతికాను అనేది మీకు చెప్పట్లేదు, ఎందుకంటే నాకు అంతా రాదు, లైట్ గా వచ్చు. ఉతికాను, పర్లేదు. ఇవే నా బట్టలు. ఇది ఇది ప్యాంటు, ఈ 2 నైట్ ట్రాక్లు, అది ఫార్మల్ షర్ట్, ఆ 3 టీ షర్ట్లు. సో ప్రెసెంట్ అయితే నేనైతే ఉతికేసాను బట్టలు. A few moments later. హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది.
బట్టలు ఉతికేసిన తర్వాత నేను నిద్రపోయాను. మరి ఆ కేవ్ లేదు, అట్లా అలా నిద్రపోయానే ఉన్నాను. జస్ట్ ఇప్పుడు లేసాను. బాగా ఆకలిగా ఉంది. సో ఏమైనా కొనేసి తిందాం అనేసి అనుకుంటున్నాను. సో షాప్కి వెళ్ళి చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో అనేసి. ఒకసారి వెళ్దాం పదండి. ఇది నా ఫ్రెండ్ సూర్యాడు. ఆ సైక్లింగ్ చేస్తాడు ఇప్పుడు. సైక్లింగ్ చూడండి వస్తున్నాడు. సూర్య ఏ సైకిల్ ఎత్తో 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 ఎత్తో. ఓ షట్, అవ్వలేదా? సరే ఆపు. సూర్య ఆపు 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 ఆపు. మొగ్గాయి మీ ఓ మంచి మొగ్గాయి. ఇగో ఇక్కడ ఇక్కడ మొగ్గాయి. ఇక్కడ మొగ్గాయి. ఏ మొగ్గాయి. వావ్, సూపర్ సూపర్ రా. ఎక్సలెంట్ రా, ఎక్సలెంట్. నీ పేరేం పేరు రా? ఇంటి పేరు? కారుణ్య సూర్యనారాయణ. వెల్డన్ రా, వెల్డన్ రా. ఏది షేకండి. వీడు నా ఫ్రెండ్. ఆ క్లాస్ ఉంది, పదండి షాప్కి అయితే తీసుకుందాం ఏదైనా. పదండి. మోను నా బెంగిల్స్ ఒకటి ఏమి ఆ క్లాస్ ఉంది. ఆపు. ఇదో ఇదైతే తింటున్నాను. 5 రూపీస్ నేను అమౌంట్ ఇస్తాను. ప్రజెంట్ ఫింగర్స్ అయితే నేను తీసుకున్నాను. ఇది కడుపు నిండదు కానీ సాటిస్ఫికేషన్ ఏదో తిన్నాను అన్నట్టు. తింటున్నాం. ఇది బెంగిల్స్. ఫింగర్స్ సారీ, ఫింగర్స్ ఇవి. సూపర్గా ఉన్నాయి. హాయ్ గైస్, ఇప్పుడు టైం అయితే 9:30 అయ్యింది. నేను ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత స్కెచెస్ అనేది వేసాను, డ్రాయింగ్. సో ఈ డ్రాయింగ్ స్కెచెస్ అనేది మీకు ముందు ముందు రాబోయే వ్లాగ్స్ లో ఎట్లా వేయాలి అవి అనేది మీకు చూపిస్తాను క్లియర్ గా. సో ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే వింటర్ సీజన్ ఆఫ్ పార్లమెంట్ లోని MGNRES ని పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన కింద మార్చారు. సో ఆ బిల్ అనేది ప్రవేశపెడతారు. సో ఇది ఇప్పటి వరకు జరిగింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.